నమస్కారం. ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు జరుపుకునే రంగుల పండుగ హోలీ. వేదకాలం నుండి నేటి వరకు ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పండుగను ప్రాచీన గ్రంథాలు వసంతోత్సవంగా అభివర్ణించాయి. హోలీ వేడుకలతో ముడిపడి ఉన్న అనేక పురాణ గాథలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. భాగవత పురాణం ప్రకారం పూర్వం హిరణ్యకశిపుడు అనే బలవంతుడైన రాక్షసరాజు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మనిషి వల్ల కానీ, జంతువు వల్ల కానీ, లోపల కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ తనకు మరణం ఉండకూడదు అనే ఒక వింత వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో హిరణ్యకశిపుడు తనే దేవుణ్ణని, తన రాజ్యంలో అందరూ తన్నే పూజించాలని శాసిస్తాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. నిరంతరం ఓం నమో నారాయణాయ అంటూ విష్ణువుని పూజించే ప్రహ్లాదుడు తన తండ్రిని దేవుడిగా పూజించటానికి నిరాకరిస్తాడు. ఎంత చెప్పినా తన మాట వినే కొడుకుపై హిరణ్యకశిపుడు ఆగ్రహిస్తాడు. ప్రహ్లాదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. హిరణ్యకశిపుడు చివరకు తన సోదరి హోలిక సహాయం కోరుతాడు. హోలికకు అగ్నిలో కాలిపోకుండా ఉండే ఒక అద్భుతమైన రక్షణ కవచం వరంలా ఉంటుంది. 5 ఏళ్ల పసిపాలుడైన ప్రహ్లాదుడిని మంటల్లో వేసి చంపాలని కుట్రతో ఫాల్గుణ మాస పౌర్ణమి రోజు హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అగ్నిగుండంలో ప్రవేశిస్తుంది. అయితే ప్రహ్లాదుడు భయపడలేదు. కళ్ళు మూసుకొని భక్తితో నారాయణుని స్మరించాడు. ప్రహ్లాదుడి నిశ్చలమైన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి తన లీలతో హోలిక ఒంటిపై ఉన్న రక్షణ కవచం ప్రహ్లాదుడిని చుట్టుముట్టేలా చేస్తాడు. ఫలితంగా అగ్నిదేవుడు హోలికను దహించి వేయగా ప్రహ్లాదుడు చిరునవ్వుతో సురక్షితంగా బయటకు వస్తాడు. అందుకే చెడు ఎంత బలమైనదైనా భక్తి మరియు సత్యం ముందు ఓడిపోక తప్పదు అని చెప్పడమే ఈ హోలికా దహనం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం పేరుతో మంటలు వెలిగించి మనలోని చెడు ఆలోచనలను ఆ మంటల్లో కాల్చివేయాలని కోరుకుంటూ ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ హోలీని జరుపుకుంటాం. దక్షిణ భారతదేశంలో హోలీ పండుగ వెనుక ఉన్న మరొక అద్భుతమైన గాథ శివుడు మరియు మన్మధుడి కథ. సతీదేవి వియోగంతో దుఃఖించిన పరమశివుడు లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో సతీదేవి పార్వతీదేవిగా పునర్జన్మ ఎత్తి శివుడిని పతిగా పొందాలని కఠిన తపస్సు చేస్తుంది. కానీ బాహ్య ప్రపంచాన్ని విస్మరించిన ఆ బోళాశంకరుడి ధ్యానం ప్రాపంచిక విషయాలపై ఆసక్తి కోల్పోవడంతో ఆమె ప్రయత్నం ఫలించదు. మరోవైపు తారకాసురుడనే రాక్షసుడి ఆగడాలతో దేవతలు అల్లాడిపోతుంటారు. ఆ రాక్షసుడిని అంతం చేయాలంటే శివపార్వతులకి కుమారుడు అంటే కుమారస్వామి జన్మించాలి. శివుడు ధ్యానాన్ని భంగం చేసి తిరిగి పార్వతిపై అనురాగం కలిగేలా చేయడానికి లోక కళ్యాణకాంక్ష నెరవేర్చాలని దేవరాజు అయిన ఇంద్రుడు ప్రేమదేవుడైన మన్మధుడిని సహాయం కోరుతాడు. లోక కళ్యాణం కోసం మన్మధుడు తన వసంత సైన్యంతో కలిసి వెళ్లి శివునిపై తన సమ్మోహన పుష్పబాణాన్ని ప్రయోగించి శివుడి ధ్యానాన్ని భంగం చేయగా ఆగ్రహించిన శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడు భార్య రతీదేవి తీవ్ర దుఃఖంతో తపస్సు చేసి తన భర్తను బతికించమని శివుడిని వేడుకోగా కరుణించిన శివుడు ఆమె కోరికను మన్నించి మన్మధుడిని పునర్జీవితుడిని చేస్తాడు. అయితే మన్మధుడి కంటికి కనిపించని అనంగుడుగా, రూపం లేని భావంగా అందరి హృదయాల్లో నిలిచిపోతాడు. మన్మధుడు తిరిగి బ్రతికిన ఈ శుభ సమయాన్ని ప్రేమ చేయించిన రోజుగా దక్షిణ భారతదేశంలో హోలీ వేడుకల్లో కామదహనం పేరుతో జరుపుకుంటారు. హోలీ పండుగ వెనుక ఉన్న అత్యంత మధురమైన మరియు ముచ్చటైన ఇంకొక ప్రేమ కథ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు రాధల మధ్య జరిగిన ఒక సరదా సన్నివేశమే నీటి రంగులు చల్లుకునే ఆసక్తికరమైన సాంప్రదాయానికి పునాది వేసింది. భాగవత పురాణం ప్రకారం చిన్నారి కృష్ణుడు ఒకరోజు తన తల్లి యశోద దగ్గరకు వెళ్ళి, అమ్మా, రాధేమో అంత తెల్లగా పాల బుగ్గలతో మెరిసిపోతుంది, మరి నేనెందుకు ఇలా నల్లగా అంటే శ్యామవర్ణంలో ఉన్నాను అని అమాయకంగా అడిగాడు. చిన్నారి కన్నయ్య మాటలకు యశోద నవ్వుతూ సరదాగా, కన్నయ్య, నీకు అంత బాధగా ఉంటే నీకు నచ్చిన రంగును తీసుకువెళ్ళి రాధముఖానికి పూసి ఆమె రంగును కూడా నీకు నచ్చినట్లుగా మార్చవచ్చు అని సలహా ఇస్తుంది. యశోదమ్మ మాట విన్న కృష్ణుడు ఉత్సాహంతో ఉరుకలు వేస్తూ రంగులను తీసుకుని రాధ దగ్గరకు పరిగెత్తాడు. ఆమె ముఖానికి రంగులు పూసి గోపికలతో కలిసి రంగుల ఆట మొదలుపెట్టాడు. అలా మొదలైన ఆ సరదా రంగుల ఆట శ్రీకృష్ణుడి ప్రేమ, స్నేహం, ఆనందానికి చిహ్నం. నేడు లోకమంతా జరుపుకునే రంగుల పండుగ హోలీకి పునాది వేసింది. అందుకే నేటికి కృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనం మరియు బార్సానా వంటి ప్రాంతాల్లో ఈ రాధాకృష్ణుల గాథను తలుచుకుంటూ కృష్ణ భక్తులు ఘనంగా ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకుంటారు. రంగులకేళి జరుపుకునే ఈ పాల్గొన పౌర్ణమి రోజే ధర్మరక్షణ కోసం ఉద్భవించిన మహావీరుడు, అజయ పరాక్రమశాలి, గాంధీవధారి అయిన అర్జునుడు జన్మించాడు. హోలీ పండుగ వెనుక అద్భుతమైన శాస్త్రీయ మరియు పర్యావరణ కారణాలు కూడా ఉన్నాయి. చలికాలం ముగిసి వేసవి వచ్చే ఈ సంధి సమయంలో వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
హోలీ సందర్భంగా వేసే హోలికా దహనం ద్వారా వచ్చే మంటల వల్ల పరిసరాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. హోలికా దహనంలో ఆవు పిడకలు, ఆవు నెయ్యి, కర్పూరం కాల్చినప్పుడు విడుదలయ్యే పొగలో గాలిని శుద్ధి చేసే గుణాలు గాలిలోని హానికరమైన సూక్ష్మజీవులను నశింపచేయడంలో సహాయపడతాయి. ఆ మంటల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ వేడి శరీరానికి తగిలి చర్మంపై మరియు శరీరంలోని సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. ఇది ఒక రకమైన సహజసిద్ధమైన శరీర శుద్ధీకరణలాగా పనిచేసే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్వం హోలీ రంగులను వేప, పసుపు, బిల్వ, కుంకుమ వంటి మూలికలు మరియు మోదుగ పూలతో తయారు చేసి ఆడేవారు. వీటిని చర్మంపై చల్లుకోవడం వల్ల చర్మాన్ని శుద్ధి చేసి శరీరానికి సహజమైన రోగ నిరోధక శక్తి లభించేది మరియు చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండేవి. శీతాకాలం వల్ల వచ్చే బద్ధకాన్ని వదిలించుకోవడానికి హోలీ సమయంలో సామూహికంగా చేసే నృత్యాలు, పరుగులు, గుంపుగా చేరి అరవడం మరియు నవ్వడం వల్ల శరీరంలో ఎడార్ఫిన్లు మరియు డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. అవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలా మానసిక ఉల్లాసానికి మరియు సామాజిక బంధాలను బలపరుచుకోవడానికి హోలీ దోహదపడుతుంది. పగటిపూట ఎండలో రంగులు ఆడుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజ సిద్ధంగా అందుతుంది. ఇది ఎముకల పుష్టికి మరియు రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడానికి చాలా అవసరం. హోలీ కేవలం రంగులు చల్లుకునే వేడుక మాత్రమే కాదు, అది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. కులమతాలకు అతీతంగా పగలు ప్రతీకారాలను వీడనాడి అందరూ ఒక్కటే అనే భావనతో జరుపుకునే ఈ రంగుల పండుగ సామాజిక ఐక్యతకు నిదర్శనం. అది మనల్ని శారీరకంగా, మానసికంగా మరియు పర్యావరణంగా శుద్ధి చేసే ఒక గొప్ప ప్రక్రియ. ప్రకృతిలో వసంతం తెచ్చే కొత్త చిగురులాగే మన జీవితాల్లో కూడా ద్వేషాన్ని వీడి ప్రేమ అనే రంగులతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని హోలీ మనకు సందేశాన్ని ఇస్తుంది. ప్రేమకు ఎటువంటి రంగులు ఉండవు. ప్రేమకు అందరూ సమానమే. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది. భక్తి మరియు ప్రేమ జీవితాలను రంగులమయం చేస్తాయి. ఇదే హోలీ యొక్క సందేశం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.